హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు జోహిత్ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈ వ్లాగ్ అన్ని వ్లాగ్స్లా కాకుండా కొంచెం డిఫరెంట్గా షూట్ చేద్దాం అనుకుంటున్నాను. బికాస్ పాస్ట్ 15 to 20 days నుండి నేను కొంచెం లైఫ్ స్టైల్ చేంజెస్ ఇంక్లూడ్ చేస్తున్నాను అనమాట. అవి యాక్చువల్లీ చాలా మంచి ఇంపాక్టే క్రియేట్ చేస్తున్నాయి. ప్రస్తుతం వరకు అయితే మార్నింగ్ లేవంగానే ఫస్ట్ చెట్లకన్నిటికీ డైలీ కాకపోయినా ఆల్టర్నేట్ డేస్ అన్న వాటర్ పోస్తూ ఉంటాను. అలాగే ఇఫ్ ఇన్కేస్ ఆకలి అయిందనుకో ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసిన తర్వాత వాటర్ వేస్తూ ఉంటాను. మీకు ఏదైనా బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తే ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. వర్షం పడుతుంది, చాలా మంచి వెదర్ ఉంటే బయటికి వచ్చి కూర్చున్నాను అనమాట హ్యాపీగా. మనకు సరౌండింగ్స్లో టెంపుల్ ఉంది, ప్లస్ వెహికల్స్ వెళ్తూ ఉంటాయి రెసిడెన్షియల్ ఏరియాలో, కాబట్టి ఆ సౌండ్ ఉంటుంది. అండ్ ఇంకొకటి సౌండ్ అంటే గుర్తొచ్చింది, కొత్తది మైక్ పెట్టాను, డాడీ గిఫ్ట్ ఇచ్చిండేది. సో దానివల్ల వాయిస్ ఫ్లక్చువేషన్స్ ఉన్నా లేదంటే నా వాయిస్ ఏదైనా కొంచెం డిఫరెంట్గా అనిపిస్తున్నా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోద్దండి, ఓకేనా? దానికంటే ఫస్ట్ ఈ వీడియోని లైక్ చేసేయండి. మీరు ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నాకు కూడా చాలా హెల్ప్ఫుల్గా అనిపిస్తుంది. ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఈ అమ్మాయి వ్లాగ్స్ బాగానే చేస్తుంది అని మీరు ఫీల్ అయితే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు మనం లేట్ చేయకుండా ఈ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వ్లాగ్లకు అయితే వెళ్ళిపోదాము. అండ్ మీకు హెల్ప్ఫుల్గానే ఉంటుంది అనుకుంటున్నాను నేను. మనలో చాలా మెంబర్స్కి ఒక అలవాటు ఉంటుంది, హనీ లెమన్ వాటర్ తాగడం. నాకు కూడా అదే అలవాటు, కాకపోతే కొంచెం సినిమాని యాడ్ చేసుకుంటాను అంతే, ఇంకేం డిఫరెన్స్ లేదు. మనం మార్నింగే వామ్ వాటర్ తాగడం వల్ల మన సిస్టమ్ కొంచెం క్లియర్ అవ్వడానికి చాలా హెల్ప్ చేస్తుంది. మీ అందరికీ తెలుసు, నేను ముందు ఎంత లేట్గా లేచేదాన్ని. 10 o'clockకి లేచి 10:30కి ఫ్రెష్ అప్ అయ్యి 11 o'clockకి బ్రేక్ఫాస్ట్ చేసిన రోజులు కూడా ఉన్నాయి, మీ అందరికీ తెలుసు కదా. కానీ ఇప్పుడైతే నా బ్రేక్ఫాస్ట్ అనేది 9:30 లోపల కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. అండ్ మార్నింగ్ 7-7:30 లేవడానికి ట్రై చేస్తున్నాను. ఇంకోటి ఏం చేస్తున్నానంటే అలారం పెట్టుకుంటా, ఖచ్చితంగా పెట్టుకుంటాను. లేస్తానో లేయనో అది సెకండరీ అనమాట. నేను 6:15కి 6:30కి అలారం పెట్టుకుంటే 7 o'clock కన్నా లేస్తానేమో అనే ఉద్దేశంతో ఒక 1 week నుండి డైలీ 6 o'clock అలారం పెట్టుకుంటున్నాను. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా లేలేదన్నమాట. కానీ అదేమైందంటే 6:30కి 6:15కి అలారం పెట్టుకోవడం వల్ల ఆటోమేటిక్గా నిద్ర అనేది డిస్ట్రాక్ట్ అయ్యి మనం 7 o'clock అంతా లేవడానికి హెల్ప్ అవుతుంది. పర్టికులర్లీ నాకైతే అదొక ప్యాటర్న్ అలవాటు అయిపోయిన తర్వాత మనకు అలారం కూడా అవసరం ఉండదు. ఈ మధ్య అయితే నేను కంప్లీట్లీ 7-7:30కి అంతా లేసేస్తున్నాను అనమాట. లేచిన వెంటనే ఐఎమ్ హ్యావింగ్ దిస్. ఆఫ్టర్ దిస్ నేను ఒక ½ an hour పాటు గ్యాప్ ఇచ్చి ఐ విల్ హ్యావ్ మై బ్రేక్ఫాస్ట్. సో బ్రేక్ఫాస్ట్కి ఏం తింటాను ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను. సో ఫస్ట్ అయితే మనము ఈ వెదర్ని, తర్వాత ఈ వామ్ వాటర్ని ఎంజాయ్ చేసేద్దాము. ఈ రోజుకి ఇది నా బ్రేక్ఫాస్ట్. నేను దీంట్లోకి సోయా మిల్క్ యాడ్ చేసి ఓట్స్ యాడ్ చేశాను అనమాట. అది నాకు సరిపోతుంది. ఇఫ్ ఇన్కేస్ మీరు ఎక్స్ట్రా స్వీట్నెస్ ఏదైనా కావాలనుకుంటే దీంట్లోకి హనీ యాడ్ చేసుకోవచ్చు. నేను పైన బనానా యాడ్ చేసుకున్నాను కాబట్టి
అంతవరకు అయితే నాకు సరిపోతుంది. మీకు చెప్పడం మర్చిపోయాను, ఈరోజు థర్స్డే అంటే ఈరోజు నేను ఓన్లీ వెజ్ తింటా అనమాట. ఇట్లాంటి రిలీజియస్వి మనకు చాలా ఉంటాయి అండ్ నాతో పాటు చాలా మెంబర్స్ ఫాలో అవుతారని తెలుసు. సో మ్యాక్సిమం ఈ రోజు అంతా మీకు వెజిటేరియన్ ఆప్షన్స్ చాలా ఎక్కువ ఉంటాయి, నాన్ వెజ్ ఆప్షన్స్ రోజు మీకు చూపిస్తూ ఉంటాను కదా. ఈరోజు డిఫరెంట్గా వెజ్ ఆప్షన్స్ అనమాట. సో వెజ్లో ఉన్నప్పుడు మనకు కొంచెం ప్రోటీన్ ఇంటేక్ అనేది ఎలా ఏంటి అని చెప్పేసి కన్ఫ్యూజన్ ఉంటుంది, నాకైతే ఉంది పర్సనలీ. సో నేను యోగా బార్ అనేది ప్రిఫర్ చేస్తానన్నమాట. దీంట్లో 20 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. దీంట్లో అన్ని నేను ఫ్లేవర్స్ అయితే ట్రై చేశాను. దిస్ ఇస్ నాట్ స్పాన్సర్డ్ బై యోగా బార్ అండి, నేనే కొనుక్కున్నాను. నేను ఏమేమైతే యూస్ చేశానో వాటి లింక్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసి ఉంటాను. అండ్ నేను ప్రస్తుతం వరకు ట్రై చేసిన అన్ని ఫ్లేవర్స్లో దిస్ ఈజ్ మై లీస్ట్ ఫేవరెట్ అనమాట, బేక్డ్ బ్రౌనీ అని చెప్పేసి. నాకు ఎందుకో చాలా చేదుగా అనిపిస్తుంది. ఇంకా దీంట్లో హైయెస్ట్ ఫేవరెట్ ఏంటంటే ఇది క్రాన్బెర్రీ బ్లాస్ట్. కాకపోతే దీంట్లో నేను అన్ని మిక్స్డ్ ఫ్లేవర్స్ తీసుకున్నా, ఇది ఓన్లీ బేక్డ్ బ్రౌనీ మొత్తం సెట్ తీసుకున్నా, ఎందుకో నాకు తెలీదు. నేను ట్రై చేయంది వచ్చేసి హేజిల్నట్ టోఫీ. నాకు తెలుసు ఇది కొంచెం కాఫీ ఫ్లేవర్ అట్లా వస్తుంది అనుకుంటా. ఇది కూడా నేను చాలా రోజుల తర్వాత తింటున్నాను. ఓట్స్ది యూజువల్గా మిల్క్ షేక్స్, స్మూదీస్ అంటే హెల్దీ వర్షన్లోనే, లేదంటే ఏబీసీ జ్యూస్ అలాంటివి తాగేదాన్ని. చూడాలి ఈరోజు టేస్ట్ చేసి ఎలా ఉందో. ఇవి జస్ట్ మీకు చూపించడం కోసం అని చెప్పేసి మళ్ళీ ఫ్రిడ్జ్లోంచి బయటికి తీసాను, మళ్ళీ పెట్టేస్తాను. లింక్స్ విల్ బీ ప్రొవైడెడ్ ఇన్ డిస్క్రిప్షన్ బాక్స్ బిలో. దీన్ని టేస్ట్ చూద్దాం. రెసిస్టెన్స్ బ్యాండ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి చెక్ చేస్తున్నాను. ఈ వీడియో షూట్ చేసి చాలా రోజులు అయిపోయింది, ఇప్పటికే ఒక 2-3 సార్లు వాడేశాను లెగ్ వర్కౌట్ అప్పుడు. నాకైతే చాలా బాగా అనిపించాయి. ఫస్ట్లో కొంచెం డౌట్ ఉండేది, ఎందుకంటే మరీ పల్చగా ఉన్నాయి కదా, ఇవి అసలు పని చేస్తాయా పని చేయవా అని చెప్పేసి. 4 వేరియేషన్స్ ఉంటాయి వీటిలో, మీడియం, లైట్, తర్వాత హెవీ అండ్ ఎక్స్ట్రా హెవీ అనుకుంటాను. అండ్ కలర్స్లో కూడా డిఫరెంట్ కలర్స్ ఉంటాయన్నమాట. నేనైతే పింక్ థీమ్ ఉన్నది తీసుకున్నాను, ఇంకొకటి బ్లూ థీమ్ ఉన్నది కూడా ఉంది అనుకుంటాను. అవి ఎంత పర్ఫెక్ట్గా నా అవుట్ఫిట్లోకి మ్యాచ్ అయిపోయాయి కదా ఈరోజు. లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసి ఉంటాను, చూడండి. వెళ్ళి చూసేసరికి నాది మొత్తం ఇదంతా మెస్సీ ఉంది వ్యానిటీ. నాకు వ్యానిటీ ఇంపార్టెంట్, ఎందుకంటే వర్క్ స్పేస్ అక్కడే చేసుకుంటూ ఉంటా కాబట్టి. సరే ఇంకా వర్క్ చేసేకి కూర్చోవాలి అన్నప్పుడు నీట్గా క్లీన్ చేసి పెట్టేస్తాను. యూజువల్గా అయితే నైట్ చేసి పెడతాను, కానీ ఒక్కొక్కసారి ఓపిక లేనప్పుడు మళ్ళీ అప్పటికప్పుడు చేస్తూ ఉంటాను. ఈ ప్లానర్స్ అయితే నేను కొన్ని ఒక్కొక్క బ్రాండ్ నుండి తీసుకున్నానండి. ఒకటి మినీసో అండ్ ఇంకొకటి ఫ్లాగ్డ్ అని చెప్పేసి ఏదో. ఇవి అన్నిట్లో ఏవి అవైలబుల్ ఉన్నాయో ఏమో నాకు కూడా అంత పెద్ద ఐడియా లేదు. దాని తర్వాత నేను ఐ జస్ట్ సిట్ అండ్ రైట్ వాట్ ఐ హ్యావ్ టు డూ. ఆ రోజు ఉన్నవి ఇంపార్టెంట్ స్కెడ్యూల్స్ ఏమేమి ఉన్నాయి, అసలు ఏ టైంకి ఏం చేయాలి అని చెప్పేసి. ఎగ్జాక్ట్లీ ఇదే టైంకి అయితే డెఫినెట్లీ అయిపోవు, ఒక 1 hour అటు ఇటు అవుతూ ఉంటాయి, కానీ మొత్తానికి అయితే కంప్లీట్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను ఇవన్నీ. సో ఫస్ట్ ఉండేది ఏంటంటే అది రాయడము, తర్వాత ఎడిటింగ్ స్కెడ్యూల్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఫస్ట్ ఎడిటింగ్ కంప్లీట్ చేసుకుంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టాస్క్ ఆ రోజుకి నాకు కంప్లీట్ అయిపోయినట్టే. ఈవినింగ్ వర్కౌట్ ఉంటుంది కాబట్టి మార్నింగ్సే నేను మొత్తం ఎడిటింగ్ అంతా కంప్లీట్ చేసుకుంటూ ఉంటాను. Miracles.
ఇట్స్ అగైన్ హెల్దీ రెసిపీ టైం. చాలా రోజులు అయిపోయింది కదా రెసిపీ చూపించేసి. నేను లంచ్లో కొంచెం వెజిటేబుల్స్ది ఏదైనా కొంచెం అట్లా సార్ట్ చేసుకొని యాడ్ చేసుకుంటూ ఉన్నాను. కొంచెం ఆయిల్ కానీ 1 టేబుల్ స్పూన్ వరకు ఘీ కానీ ఏదైనా వేసుకొని ఆవాలు వేసుకోండి. ఇక్కడ నేను బీట్రూట్ ఫ్రై లాగా చూపిస్తున్నాను అనమాట. జస్ట్ అట్లా వెజిటేబుల్స్ సార్ట్ చేసేసుకొని సాల్ట్ వేసుకోవాలన్నమాట. ఇందులోకి నేను ఆనియన్స్, తర్వాత కర్రీ లీవ్స్, గ్రీన్ చిల్లీ, రెడ్ చిల్లీ ఇవన్నీ జస్ట్ ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ చేస్తాయి. అండ్ ఆనియన్స్లో పెద్ద క్యాలరీస్ కూడా ఎక్కువ ఉండవు. ఆయిల్ మాత్రమే కొంచెం చూసుకొని వాడండి. సాల్ట్ వేసేసుకోవాలి. ఇందులోకి పసుపు మీ ఇష్టం అండి. ఇఫ్ ఇన్కేస్ బీట్రూట్లోకి యాడ్ చేసుకోవాలి అనిపిస్తే యాడ్ చేసుకోండి. నాకు పర్సనలీ పచ్చి బీట్రూట్ నచ్చదు కాబట్టి జస్ట్ అలా టాస్ చేసేసుకుంటే తినడానికి బాగుంటుంది అని చెప్పేసి మనకు కొంచెం గోల్డెన్ ఎల్లో కలర్లోకి ఆనియన్స్ అన్నీ వచ్చేసిన తర్వాత మనం ఆల్రెడీ బీట్రూట్ని తురిమి పెట్టుకోవాలన్నమాట. అది మమ్మీ ఆల్రెడీ చేసేసింది. లక్కీలీ మా మమ్మీ నా కోసం అన్ని డైట్ ఫుడ్ చేసి పెడుతూ ఉంటుంది అండ్ వాళ్ళకు కూడా సపరేట్గా చేసుకుంటూ ఉంటుంది కాబట్టి నాకు ఈ మీల్స్ అనేది పెద్ద కష్టం అనిపించదు అనమాట. ఆల్రెడీ బీట్రూట్తో పాటు నాకు ఇదేంటి కీన్వా కాదు సారీ మిల్లెట్ రైస్. మొన్న మిల్లెట్స్ ఏవి వాడారు దోశ బ్యాటర్లే అడిగారండి. నేను ఫాక్స్టైల్ మిల్లెట్స్ అయితే యూస్ చేశాను. చాలా టేస్ట్ మంచిగా ఉంటాయి. ఈరోజు మీల్స్ కూడా దాంతోనే ప్రిపేర్ చేసుకున్నాను. సో బీట్రూట్ ఇట్లా తురిమింది వేసేసుకొని పప్పుల పొడి తెలిసింటుంది కదా మామూలుగా దోశలోకి వేస్తూ ఉంటారు. సో లాస్ట్లో అట్లా పప్పుల పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది. టేస్ట్ అండ్ ఫ్లేవర్ కూడా ఇంకా మంచిగా ఎన్హాన్స్ అవుతుంది. మనకేం అలవాటు మారినా ఇది ఒక్కటే మారదు. యాక్టివ్ వేర్ మళ్ళీ పెట్టుకున్నాను ఇంట్లో. మొన్న కూడా ఒకటి పూమా వచ్చినట్టుంది. మింత్రాలో ఏదో ఆఫర్ రన్ అయితే అంటే తీసుకున్నట్టున్నా. నాట్ స్పాన్సర్డ్, నేనే కొనుక్కున్నాను. యాక్చువల్లీ ఇది కొనుక్కోలేదు. అజిత్ దగ్గర రిటర్న్ ఏవో పెట్టింటే 3000 చేంజ్ ఎంతో అట్లనే ఉందంట దాంట్లో క్రెడిట్స్లో. సో అది కంప్లీట్ చేద్దాం అనే ఉద్దేశంతో నేనే కొనుక్కున్నాను దాన్ని కూడా నేనే వాడేసినట్టే ఇంకా. సో అవి ఇవి కొనడం ఎందుకులే, మన దగ్గర మిగతావన్నీ ఆల్రెడీ చాలా ఉన్నాయి. సో యాక్టివ్ వేర్ అయితే బెటర్ కదా నేను డైలీ వాడుకోవడానికి అని చెప్పేసి మ్యాక్స్ది తీసుకున్నాను. నేను చాలా యూజ్ చేశాను ఇట్లా యాక్టివ్ వేర్. అన్ని బ్రాండ్స్ కంటే నాకు బాగా కంఫర్టబుల్గా అనిపించింది ఒకటి వచ్చేసి ఫస్ట్ ప్లేస్లో మ్యాక్స్ వస్తుంది అండ్ సెకండ్ జివామే కూడా చాలా బాగుంటాయి అనమాట యాక్టివ్ వేర్. ఎస్పెషల్లీ నాకు టైట్స్ చాలా స్ట్రెచబుల్గా ఉంటే చాలా ఇష్టం. నేనైతే ఓన్లీ సాలిడ్ బ్లాక్ తీసుకున్నాను. నా దగ్గర ఇప్పటికే సాలిడ్ బ్లాక్లు చాలా ఉన్నప్పటికీ ఇది ఒకటి తీసుకున్నా. అండ్ మొన్న వచ్చిన పూమాది కూడా చాలా బాగుంది. నేను ఏది వేసుకొని చూడలేదు, కబోర్డ్లో ఉంది ఆల్రెడీ, ఇప్పుడు తీసే ఓపిక లేదు. నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ యాడ్ చేస్తాను. సో నేను తీసుకున్న సైజ్ వచ్చేసి మ్యాక్స్లో ఎల్ తీసుకొని ఉంటాను. ప్రాబబ్లీ మీడియం అయినా సరిపోతుంది ఎందుకంటే టైట్స్ కొంచెం సాగుతాయి కదా, చాలా బాగుంటాయి. ఇన్ కేస్ మీకు బడ్జెట్లో మంచి టైట్స్ కావాలంటే గో ఫర్ మ్యాక్స్, తర్వాత పూమాలో ఆఫర్ ఉంటే తీసుకోండి. అండ్ గో ఫర్ జివామే యాజ్ వెల్, అన్నీ చాలా బాగుంటాయి. మీటింగ్స్ అన్నీ క్లోజ్ చేసేసాక నేను లాస్ట్ థింగ్ ఇన్ ద ఈవినింగ్ ఐ డూ మై వర్కౌట్స్. అక్కడ ఏదో మాట్లాడుతున్నాను, ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేశాను మర్చిపోయి, బట్ ఇట్స్ ఓకే. సో దీస్ ఆర్ మై లైఫ్ స్టైల్ చేంజెస్ అండి. ఇది నేను ఎంత కన్సిస్టెంట్గా ఫాలో అయితే నాకు అంత మంచిదని తెలుసు, కానీ ఇట్ విల్ డెఫినెట్లీ టేక్ టైం. ఏది మనకు 1 డేలో 1 నైట్లో అయితే వచ్చేది. ఒక్కొక్క రోజు నాకు బ్యాలెన్స్ అవుట్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్క రోజు డైట్ చేయాలనిపించదు, ఇంకొక రోజు వర్కౌట్ చేయాలనిపించదు. వి ఆల్ ఆర్ హ్యూమన్స్ కదా.
కదా. సో ఎవ్రీ వన్ నీడ్ టైం. టేక్ యువర్ టైం. మీకు అనిపించినప్పుడే చెయ్యండి. జస్ట్ స్టార్ట్ చేయండి, అంతా అదే సెట్ అవుతుంది అనేది నా ఒపీనియన్. మీకు ఈ వ్లాగ్ ఎలా నచ్చింది ఏంటి అనేది నాతో కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. డూ follow me on Instagram for more updates and I will see you in my next vlog. Stay positive, stay healthy and be kind to everyone. Bye guys.